పెట్టుకుంటే ఆ పేరుని చాలా ఉంటుంది మేడం. జీ గురించి తర్వాత మాట్లాడదాం. మరో కాలర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. హలో, నమస్తే అండి. మీ పేరు? విజ్వన్ అండి. విజ్వన. ఓకే, ఎక్కడ నుండి మాట్లాడుతున్నారండి? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా నుండి మాట్లాడుతున్నారు. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. మీ అబ్బాయి పేరు చెప్పండి. సమీవుల్లా. సమీవుల్లా. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్? 2024 అక్టోబర్ 18. ఓకే అండి, సమయం ఎప్పుడండి, ఎప్పుడు జన్మించారు? 2024. 11ంటికి ఒంగోలు. డేట్, ఇయర్ సరిగ్గా ఒకసారి ఇయర్ మళ్ళీ చెప్పరా అండి? 2004. ఓ 2004. 2004 అక్టోబర్ 18. ఓకే అండి, ఏ టైంన జన్మించారండి? జన్మ తేదీ? పొద్దున్న 11ంటికి. పొద్దున్న 11ంటికి. ఎక్కడండి జన్మస్థలం? ఒంగోలు. ఓకే అండి, మీ సమస్య ఏంటో మేడంకి చెప్పండి, చక్కని పరిష్కారం తెలుసుకోండి. ఏం లేదండి, ఎలా ఉండిద్ది ఫ్యూచర్ అని, అబ్బాయి నీట్ రాయాలి ఈ సంవత్సరం, ఎలా ఉండిద్ది? ఓకే అండి, చెప్పండి మీ సమస్య ఏంటండి? హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటి? మీ అబ్బాయా బాబు గురించా తెలుసుకోవడం? హలో, క్లియర్ గా వినిపించలేదండి. ఓకే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? బాబు గురించి? అదేనండి, బాబు గురించి. ఏం లేదు, ఎడ్యుకేషన్ లో నీట్ రాయాలి, ఎలా ఉండిద్ది అని. ఓకే, బాబుది ధనుర్లగ్నం అండి. ధనుర్లగ్నం, వృశ్చిక రాశి, శుక్రమార్దశ నడుస్తుందండి బాబుది. శుక్రమార్దశ, కుజ అంతర్దశ నడుస్తుంది బాబుది. ఎప్పుడండి నీట్ రాయాలండి, ఎలా ఉండిద్ది అని తెలుసుకుందామండి. ఓకే అండి, దశ అయితే చాలా చక్కగానే ఉంది. నీట్ రాయటానికైనా కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటానికైనా చాలా చక్కటి దశ అంతర్దశ ఉందండి. రేపు మనకి 24 ఆగస్ట్ దాకా చాలా చక్కగా ఉందండి. సో నీట్ ఎగ్జామ్ ఎప్పుడండి? మే 5 అండి. మే 5. ఆ లోపల అయితే అయిపోతుంది. కాబట్టి ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నారా, కోచింగ్ ఏమైనా తీసుకున్నారా? తీసుకుంటే మటుకు నిజంగా అబ్బాయి తీసుకోవట్లేదు కానీ ఇంట్లోనే కొద్దిగా అయితే బ్రష్ అప్ మళ్ళీ చెయ్యండి, ఎందుకంటే అంతర్దశ చాలా చక్కగా ఉంది.